ఈ రోజు దేశంలో పెట్రోలియం ఉత్పత్తులకు సంబంధించి సంక్షోభం మనం చూస్తున్నాం. దేశంలో గత కొన్ని సంవత్సరాలుగా ఎంతో సంక్షోభం నెలకొన్నది. దానికి కారణం ఈ ఉత్పత్తుల పైన కూడా వీళ్ళు ఎటువంటి చర్యలు తీసుకోకుండా వారు ఇంతకుముందు ఎటువంటి సమస్యలు లేవు, పెట్రోలియం ఉత్పత్తులు బాగానే ఉన్నాయని చెప్తూ నేడు మీరు వాహనాలను వాడడం ఆపేయండి, వాటికి సంబంధించిన ఉత్పత్తుల నిల్వలు ఆపేయండి అని చెప్తూ ఇప్పుడు మనకి ఇరాన్ ఇంతకుముందు ఎంతో మంచి స్నేహం ఉన్నది. ఇరాన్ ప్రభుత్వం మన కోసం అక్కడి నుంచి పెట్రోలియం ఉత్పత్తులు పంపిస్తున్నా కానీ ఇరాన్కి సపోర్ట్ చేయకుండా ఇప్పుడు ఇక్కడ ఉన్న బీజేపీ ప్రభుత్వం మోడీ వాళ్ళు కేవలం కార్పొరేట్ వ్యక్తుల కోసం మాత్రమే, కార్పొరేట్ సంబంధించి వాళ్ళ కోసం మాత్రమే పనిచేస్తున్న సందర్భం మనం చూస్తున్నాం. ఈ దేశంలో వాళ్ళు హిందువుల కోసం మేము ఏదో చేస్తాం, మేము హిందువుల రక్షణ అని చెప్తున్నారు. హిందువుల కోసం మరి ఈ రోజు వాళ్ళని అడ్డీలా కొడుతున్నారు. వాళ్ళ కోసం మరి గ్యాస్ సిలిండర్ 500కి ఇవ్వమనండి, గ్యాస్ ఉత్పత్తులు వాళ్ళ కోసం 500కి ఇప్పియమని చెప్పండి. హిందువుల కోసమే వీళ్ళుంటే, హిందువుల కోసమే వీళ్ళు వాళ్ళని రక్షించడం కోసమే ఉంటే ఈరోజు సామాన్య ప్రజలు ఎందుకని కనీసం 3 పూటలు తిండి తినడానికి లేదు, ఇప్పుడు గ్యాస్ సిలిండర్ లేదు. మాలాంటి యువకులు ఏదో చేయాలని ఉద్యోగాలు లేక మేము ఉద్యోగాలు లేనప్పటి పరిస్థితుల్లో ఇప్పుడు బిజినెస్ పెట్టుకొని ఏదో చేయాలనుకుంటే అప్పుడు గ్యాస్ సిలిండర్ లేక కనీసం మేము పెట్టుకున్న బిజినెస్ కూడా రన్ కానీ పరిస్థితుల్లో ఈరోజు ఈ దేశంలో యువత ఉన్నారు. దాదాపు 90% ఉన్న యువత ఈ దేశంలో నిరుద్యోగంతో ఉన్నారు. వాళ్ళు పెట్టుకునే బిజినెస్లు కూడా ఇప్పుడు ఏం లేవు. గ్యాస్ సిలిండర్లే అందుబాటులో లేనప్పుడు ప్రజలకు తినడానికి తిండి ఎట్లా ఉంటుంది? మళ్ళీ కట్టెల పొయ్యిలకు పోమని చెప్పి ఈ ప్రభుత్వం చెప్తారు. కట్టెల పొయ్యిలు వాడుకునే స్థితిలో ఉన్నారా? కనీసం మోడీ కామన్ సెన్స్ ఉండదు. చదువుకున్నాను తెలుస్తుంది విషయం, వాడు చదువుకోలేదు. యూనియన్ మినిస్ట్రీ మొత్తం చదువుకునే వాళ్ళు పెడితే ఏం తెలుస్తుందండి? చదువుకుంటే ఈ ప్రజలకున్న బాధలు తెలుస్తాయి. అవును, ఒకవేళ పేద ప్రజల కోసం పని చేస్తున్న వాళ్ళైతే మరి గ్యాస్ సిలిండర్ల ధరలు పెంచుతుంటే వాళ్ళు ఏం చేస్తున్నారండి? వాళ్ళు తక్కువగా ఇవ్వాలి. ప్రజల కోసం మాత్రమే ఉంటే ప్రజల యొక్క శ్రేయోభిలాసులు వాళ్ళైతే ప్రజలకు ఉంటున్న ఇప్పుడు ఈ గ్యాస్ సిలిండర్ దాదాపు 3000 రూపాయలు చేసి డొమెస్టిక్ వాటికి సంబంధించి మరి తగ్గించమనండి. ప్రజలకు వీళ్ళు మంచి చేస్తామనుకున్నప్పుడు ప్రజలకు ప్రతిదీ అందుబాటులో ఉంచండి. ఎందుకని వారిని అడ్డీరా కొడుతున్నారు? ఇలా ప్రతిదీ కార్పొరేట్ శక్తుల కోసం వీళ్ళు పనిచేస్తున్నారు తప్పితే మోడీకి ఏమైనా తెలివి ఉన్నదా అండి? ప్రజల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన, కార్పొరేట్ వ్యక్తుల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ రోజు మేము డిమాండ్ చేస్తుంది ఏమంటే తక్షణమే మీరు గ్యాస్ సిలిండర్ల కొరత వీటిపైన రేట్లు ఎందుకు పెంచుతున్నారండి? నాకు అర్థం కాక అడుగుతున్నా. గ్యాస్కి సంబంధించి ఎటువంటి బాధ లేదు, అందరికీ అందుబాటులో ఉన్నాయని చెప్పిండ్రు. మరి ఇలా గ్యాస్ సిలిండర్లను తగ్గించుకోండి, మీరు వాడకాలు ఆపండి అని ఎట్లా చెప్తున్నారండి? బండ్లు వాడటం ఆపేయమంటున్నారు. ఏ విధంగా చూడాలి దీన్ని? ఈ కామ్రేడ్స్ కి అసలు బీజేపీ పార్టీ అంటే నచ్చదు, అందుకే ఏదో ఒకటి మూడేసుకుంటారు మాట్లాడుతున్నారు. కామ్రేడ్స్ అనే కాదండి, నేను ఒక విషయం చెప్తున్నా. ప్రభుత్వం ఏదున్నా, యూనియన్ లో ఉన్నా కానీ ఎక్కడ ఉన్నా కానీ ప్రభుత్వాన్ని మీ ఏ ప్రభుత్వమైనా ప్రజల పైన ఇటువంటి ట్యాక్స్ భారాలు వేస్తే మేము ప్రజల కోసం ప్రతిసారి మాట్లాడతాం, ఇప్పుడు మాట్లాడతాం. బీజేపీ అనే కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా మేము మాట్లాడతాం. ప్రజల పైన ఇటువంటి భారాలు మోపినప్పుడు, వారిని అడ్డీ రగదొక్కుతున్నప్పుడు కనీసం వాళ్ళ పక్షాన మాట్లాడడానికి ఉన్నది కాంగ్రెస్ ఏ పార్టీ ఉన్నా కానీ